రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చారు. ఈ వీడియోలో మనం ఆయన ఎందుకు వచ్చారు, ఈ మీటింగ్ ద్వారా మనం ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం. ఆయన 23rd భారత్ రష్యా బైలాటరల్ సమ్మిట్ లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ఈ సమ్మిట్లు ఒకసారి మన ఇండియాలో, ఒకసారి రష్యాలో జరుగుతాయి. ఈసారి మన భారత్ టర్న్, అందుకే పుటిన్ గారు వచ్చారు. ఈ సమ్మిట్ లో ప్రధాన ఫోకస్ ఏంటి? అది డిఫెన్స్ కోఆపరేషన్ ని మరింత స్ట్రెంథన్ చేయడం. భారతదేశానికి దశాబ్దాలుగా అతి పెద్ద, అత్యంత విశ్వాసంగా ఉండే డిఫెన్స్ పార్ట్నర్ రష్యానే. 2024లో కూడా 36% డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచే వచ్చాయి. ఇప్పుడు 36% కి తగ్గాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు డిఫెన్స్ పార్ట్నర్స్ ని డైవర్సిఫై చేస్తోంది. సెల్ఫ్ రిలయన్స్ ను పెంచుతుంది, ఇండిజినియస్ డిఫెన్స్ ప్రొడక్షన్ ని కూడా పెంచుతుంది. అయినా కూడా రష్యా ఇంకా మన ఇండియాకి ప్రధాన డిఫెన్స్ పార్ట్నర్ గానే ఉంది. రీసెంట్ గా ఇండియా అమెరికాతో కూడా జావలిన్ మిసైల్స్ అండ్ ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ లాంటి డిఫెన్స్ డీల్ ను చేసింది. ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ ని తీసుకుంటున్నందుకు యుఎస్ ఎన్ని శాంక్షన్స్ పెట్టినా, ఎంత ప్రెజర్ పెట్టినా ఇండియా మన నేషనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టే పనిచేస్తోంది. అమెరికాతో కానీ, రష్యాతో కానీ ఇండియా మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగానే ముందుకు సాగుతోంది. ఇప్పుడు క్విక్ గా ఇండియా రష్యా డిఫెన్స్ జర్నీని చూద్దాం. 1962లో చైనా భారత్ యుద్ధంలో భారత్ ఒక పెద్ద ఓటమిని చూసింది. అప్పుడు మన జవాన్లు ధైర్యంగానే ఉన్నారు. కానీ నిజం ఏంటంటే అప్పుడు మన దగ్గర సరైన ఆయుధాలు లేవు. అలాంటి టైంలో భారత్ కు ఒక భాగస్వామి కావాలి. మనం బలహీనంగా ఉండే టైంలో మన వెంటే నిలబడే భాగస్వామి. అప్పుడు రష్యా ముందుకొచ్చింది. 1963లో భారత్ MiG-21 ను స్వీకరించింది. అది కేవలం ఫైటర్ జెట్ మాత్రమే కాదు, అది భారతదేశానికి కొత్త ఆత్మవిశ్వాసం, రెండో అవకాశం, తిరిగి లేచిన శక్తి. అక్కడి నుంచి కథ మారిపోయింది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, 1999 కార్గిల్ యుద్ధంలో, 2019 బాలకోట్ స్ట్రైక్ లో, ఇవన్నిట్లోనూ MiG-21 పాత్ర చాలా పెద్దది. మన మొదటి సబ్మెరైన్ INS కల్వారి, ఇది రష్యా నుంచి వచ్చిన మరో శక్తివంతమైన కారుక. ఇది ఇండియన్ నేవీకి అప్పుడు కొత్త మార్గం. అప్పుడు రష్యా AK-47లు ఇచ్చింది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇండియాలో AK-203 రైఫిళ్లు కలిసి తయారు చేస్తున్నారు. ఇది కాంపిటీషన్ నుంచి కొలాబరేషన్, అక్కడి నుంచి సెల్ఫ్ రిలయన్స్ వరకు వచ్చిన ప్రయాణం. మరి బ్రహ్మోస్ విషయానికి వస్తే, 2 జెండాలు ఒక శక్తి. ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ అది బ్రహ్మోస్. ఇది భారత్ మరియు రష్యా కలిసి నిర్మించిన అద్భుతం. మమ్మల్ని పరీక్షించొద్దు అని ప్రపంచానికి ఇండియా చెప్పిన సందేశం. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా బ్రహ్మోస్ S-400 చాలా అద్భుతంగా పనిచేశాయి. ఇలాంటి 70 ఏళ్ల బంధం ఉన్న 2 దేశాలు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అది కేవలం డిఫెన్స్ గురించి చర్చ కాదు, అది ఒక శక్తివంతమైన భవిష్యత్తును షేప్ చేస్తుంది. ఈసారి ఇండియా దేనికి నెగోషియేట్ చేయొచ్చంటే, మరిన్ని S-400 సిస్టమ్స్, 5వ జనరేషన్ సుఖాయ్ Su-57, చెన్నై వ్లాడివోస్టాక్ కారిడార్ మారిటైన్ రూట్స్ ని స్ట్రాంగ్ గా చేయడం. ఇది కేవలం మీటింగ్ మాత్రమే కాదు, 70 ఏళ్ల నమ్మకం, సాంకేతిక, ఒక శక్తితో రాసిన కథకు మరో అధ్యాయం. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేటివ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.